అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము టోబుర్మోరి ట్రిప్‌కు బయలుదేరుతున్నాము. ఇక్కడ వీరిని చూడండి, గుర్రపు బండిలో వెళ్తున్నారు. కార్లు, ఏసీలు అంతా పెట్టుకోరట. జట్కా బండి లాంటి దాంట్లోనే ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు. వీళ్ళని మెనోనైట్స్ కమ్యూనిటీ అంటారంట. సెకండ్ వరల్డ్ వార్ కు ముందే వీళ్ళందరూ ఇక్కడ కెనడాలో సెటిల్ అయిపోయారట. అప్పుడు ఎలా ఉన్నారో అదే వేషధారణలో ఇప్పుడు అలాగే ఉన్నారు. వీరు కార్లు, ఏసీలు అంతా పెట్టుకోరట. జట్కా బండి లాంటి దాంట్లోనే ప్రయాణం చేస్తారు. మన ఇళ్లలో కార్లో స్టెఫ్నీ పెట్టుకున్నట్టుగానే వీళ్ళు ఇంటి ముందు గుర్రపు చక్రాలను పెట్టుంటారు. మేమున్న కిచెనర్లో నుంచి ఇక్కడ రావడానికి 3 అవర్స్ డ్రైవ్ పట్టిందనమాట. ఈ రిసార్ట్ చాలా బాగుంది. చాలా ఆహ్లాదకరంగా, వాతావరణం అంతా చాలా ప్లెసెంట్గా ఉంది. ఎటువంటి పొల్యూషన్ నాకు ఎక్కడ కనిపించలేదు. సౌండ్ నాయిస్ కూడా ఏమీ లేదు. మనము ఇంటి ముందు కాలింగ్ బెల్ పెట్టుకున్నట్లుగా వీళ్ళు ఇక్కడ గుడి గంట పెట్టున్నారు. మేము ఈవినింగ్ 4 o'clockకి బయలుదేరితే ఇక్కడ 7 to 7:30 చేరుకున్నాము. కాబట్టి కొంచెం డార్క్ చీకటి పడింది. చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉండారు ఇల్లంతా. అసలు ఈ ట్రిప్‌కు నేను రానని చెప్పాను. మా అమ్మాయి బలవంతం పైనే వెళ్ళాను. ఇక్కడికొచ్చి చూసేసరికి ఆ లేక్ పక్కనే ఉన్న రిసార్ట్ చూసేసరికి నా అభిప్రాయం తప్పనిపించింది. నేను మిస్ చేసి ఉండేదాన్నో ఏమో. ఈ లేకు, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూస్తుంటే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మరుసటి తెల్లవారితో సూర్య ఉదయం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ ఎక్స్‌పీరియన్సే వేరుగా ఉన్నింది. సూర్యుడిని చూస్తూ ఇక్కడ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బోట్ ఉంది. ఈ బోట్‌లో ఈ లేక్‌లో ప్రయాణం చేస్తారనుకుంటా. మనం కావాలంటే బోట్‌ని రెంట్‌కి తీసుకొని మన ఆ లేక్‌లో ఒక వ్యూ చూడొచ్చు అనుకుంటాను. కానీ మాకు టైం లేని వల్ల మేము రెడీ అయిపోయి బ్రూస్ పెనిన్సులా పార్క్‌కు బయలుదేరాము. హార్స్ లేక్ ట్రైల్ గుండా వెళ్తున్నాము లోపలికి. మొట్టమొదట అన్ని బాగానే ఉందనిపించింది. నేచురల్ గా అడవులు ఇదంతా చాలా బాగుండింది. రాను రాళ్ల పైన నడిచేటట్లుగా అయిపోయింది. నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. టోటలీ 3 కిలోమీటర్స్ అంట. అక్కడక్కడ మంచి పాయింట్లతో ఉంటుంది లేకు. ఆ లేక్ అంతా చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. వయసైన వాళ్ళంతా కూడా ఈ ట్రెక్కింగ్ కి వస్తున్నారు. మేము ఫ్రైడే వెళ్ళిన వల్ల కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ అంతా అద్భుతంగా ఉంది, కానీ నాకే కొంచెం కష్టంగా అనిపించింది.
ఇక్కడ 7 రాళ్లతో ఒక ఒక రాయి పైన ఒక రాయి పెడితే లక్ అని చెప్తున్నారు వీళ్ళు. ఏదో ఊరికే తమాషాగా పెట్టాము. వ్యూ పాయింట్ అంతా బాగా చూసిన తర్వాత తిరుక్కున్నాము. నాకైతే కొంచెం ఆయాసంగానే అనిపించింది. ఇదిగో వచ్చేసింది అంటూ మా అమ్మాయి గైడ్ చేస్తూ నన్ను లాక్కొచ్చింది. ఎట్ లాస్ట్ వచ్చేసాము బయటికి. బయట బోర్డు చూసేసరికి నాకు ప్రాణం వచ్చింది. ఆ తర్వాత మేము తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పెట్టుకొని భోంచేసాము. మేము లంచ్ అంతా ముగించిన తర్వాత బ్రూస్ యాంకర్ క్రూజ్కి వచ్చాము. ఇక్కడ మేము టికెట్లు తీసుకున్నాము. 2:15 గంటకి మాకు స్లాట్ ఇచ్చారు. ఇది ఎండలో ఉండేటప్పుడే ఇక్కడ అలౌడ్ అనమాట. అక్టోబర్ 3 క్లోజింగ్ టైము. ఆ తర్వాత ఇక్కడ అలౌ చేయరట. టికెట్లు తీసుకొని మేము బోట్కి వెళ్ళిపోయాము. ఈ షిప్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. మేము పైకనే కూర్చున్నాను మంచి వ్యూ దొరకటానికి. ఈ లైట్ హౌస్ నియర్గా ఉంటుంది. మంచి మంచి ఫారెస్ట్ అంతా చూపిస్తున్నారు. స్వీప్ స్టేక్స్ అనే షిప్ ఒక పెద్ద రాయిని ఢీ కొట్టుకొని 1885లో మునిగిపోయిందంట. దీనిని బయటకు తీయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అది అలాగే ఉంచేశారు. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయింది. ప్రతి ఒక్క షిప్లో ఒక టూరిస్ట్ ప్లేస్గా దీన్ని చూపిస్తారు. ఎట్ లాస్ట్ ఫ్లవర్ పాట్కి వచ్చేసాము. ఈ ఫ్లవర్ పాట్ ఇక్కడ చాలా విశేషంగా చెప్తారు. మన పక్కన ఇండియన్స్ కూర్చుంటే కూడా అంతగా పలకరించరు. ఇదే ఈ కెనడియన్స్ లో చూడంగానే హలో అంటారు. ఈ ట్రిప్ చాలా బాగునింది. ఒకవేళ నేను రాకుండా పోతే నేను మిస్ అయ్యేదాన్ని. డెఫినెట్గా మిస్ అయ్యేదాన్ని. ఇక్కడ కష్టం అనిపించిందంతా నాకు ఆ ట్రెక్కింగ్ మాత్రమే. మొత్తానికి టోబర్మోరీ ఎక్సలెంట్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.